పెట్టుకోండి మైకి వస్తాను కరెక్ట్ వస్తాను ముఖ్యంగా మరి దేవదానం గారి కార్యక్రమానికి చేసిన బంధువులకు అలాగే విశ్వాసులకు వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన వర్లారా, మరి ఆల్రెడీ ఆనంద్ గారు ప్రార్థన చేశారు. నేను దేవుని ఆత్మ సహాయంతో ఆయన కృపతో మీ అందరికీ కొన్ని మంచి మాటలు అందిస్తాను. దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన వర్లారా, మరి దేవదానం గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అనగా ఈ శరీరమును వదిలేసి వెళ్ళడమే ఈ లోక సంబంధమైన మరణం. ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ మరణం సందర్భంగా మనమందరం కూడా 9 రోజులకో 12 రోజులకో ఆదరణ కూడికి పేరుతో మనమందరం కూడా ఇక్కడికి వచ్చి ఒకరినొకరు ఆదరించుకుంటున్నాం. ప్రియులారా, మరి ఇది ఒక మంచి వేదికని నేను ఎప్పుడు ఆశపడతా ఉంటాను. నా పేరు యాక్చువల్గా మల్లికార్జున రాజు. మేము హైందవులుగా ఉండేవాళ్ళం. నేను ప్రభుని నమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే, ఇలాంటి మరణానికి సంబంధించినటువంటి కొన్ని సందర్భాలు, మరణించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మరణించిన ఆయన ఎక్కడికి పోయాడు అనే ఆలోచన నా మదిలో మెదలడం వల్లనే దానికి తగ్గ సరైనటువంటి దారి ఈ ప్రపంచంలో నాకు ఎక్కడ కనపడలేదు. నేను హైందవుడుగా ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను. అయ్యా, మరణించిన వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, సమాధి లేకపోతున్నారని మీరు అంటున్నారు, కానీ చనిపోయాడు అంటున్నారు. కానీ మరి అక్కడ పడుకోబెట్టుండే దేవుణ్ణి 9 రోజుల క్రితం మరి దేవదానం గారిని అక్కడ పడుకోబెట్టారు. ఆయనకి స్నానం చేస్తున్నారు, పూలమాలలు వేస్తున్నారు. కానీ కొందరు ఏమంటున్నారంటే దేవదానం గారు చనిపోయాడు అంటున్నారు. బాగా వినాలి మీరంతా. చనిపోయాడు, పోయాడు. మరి ఆడుండేది ఎవరు? మరి ఆ పూలదండలు ఎవరికి తెచ్చారు మీరు? దేవదానం గారు చనిపోయారు, పోయారు. మరి అదెవరు? దానికి పూలదండలు ఎవరికి తెచ్చారు మీరు? పోయాడు కదా ఆయన, మరి ఎవరికి తెచ్చారు? ఆయన ఎంతకాలం ఆ శరీరంలో ఉన్నాడు గనక ఆ శరీరం అనేది బతుకున్నప్పుడే చనిపోయిన తర్వాత శవంగా మారుతుంది. ఎందుకంటే మనం వెళ్ళిపోతాం, ఆ దేహంలోంచి మనం వెళ్ళిపోతాం. మనం వేరు, శరీరం వేరు. మనం ఉన్నంత వరకు ఈ శరీరం పనిచేస్తుంది, మనం వెళ్ళిపోతే పని చేయదు. ఇప్పుడు చూడండి, కరెంటు పోయింది, మైకులు పనిచేయడం లేదు, యాంప్లిఫైర్ పనిచేయడం లేదు, ఏం పనిచేయడం లేదు. కరెక్టేనా? అదే కరెంట్ వస్తే అన్ని పనిచేస్తాయి. అలాగే ఈ శరీరంలో షడ్రక రాజు అనేవాడు ఉన్నంత వరకు, షడ్రక రాజు ఎవరు? దేవుని కుమారుడు. దేవుడు ఎవరు? ఆత్మ అంటే శక్తి. మరి నేనెవరు? దేవుడికి పుట్టినోడిని ఏమైతాను? అంతే కదా. కుక్కకు పుట్టింది కుక్క, పందికి పుట్టింది పంది, పక్షికి పుట్టింది పక్షి. మరి దేవుడికి పుట్టినాడు దేవుడే కదా. దేవుడు అంటే ఎవరు అని చెప్పాను? ఆత్మ అని చెప్పాను. నేను ఎవరు? ఆత్మ కదా. ఆత్మ అంటే ఏంది? శక్తి కదా. నేను కూడా శక్తినే కదా. మరి ఈ శక్తి దీంట్లోంచి పోగానే, అనగా నేను పోగానే ఏమండి, పవర్ అంటే శక్తి పోగానే ఏమైపోయినాయి అన్ని. అలాగే నేను పోతే ఈ శరీరం పనిచేయదు. యాంప్లిఫైర్ పని చేయనట్టు, మైక్ పని చేయనట్టు, నా గుండె పని చేయదు, మెదడు పని చేయదు, కాళ్ళు పని చేయవు, చేతులు పని చేయవు, ఏం పని చేయవు. వెళ్ళిపోతాను నేను. ఎక్కడికి వెళ్ళిపోతాను అది తెలుసుకోవాలి మనం. ఎక్కడికి వెళ్ళిపోతాం? నిజంగా మంచి ఒక ఈ ఫ్లెక్సీ పుట్టించారంటే, పుట్టి తెలుసుకున్నాం ఈ లోకం ఉందని, మరణిస్తే తెలుస్తుంది పరలోకం నరకం ఉందని. అంటే చనిపోతే మనకు ఉండే లోకాలు రెండే. ఆ 2 లోకాలు ఏంటివి? పరలోకం, పాతాళం అనగా నరకం. ఈ 2 ఉండేది. దేవుని వారలరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయే మరణం కాదని నేనంటాను. ఏమండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయే మరణం కాదు. మరి ఇంకే మరణం ఉందని మీరు అంటారేమో. ఏమండి, డూప్ ఉంది, ఒరిజినల్ ఉంది. ఒకే వస్తువులో 2 ఉంటాయి. ఒకటి ఒరిజినల్ ఉంటుంది, ఒకటి నకిలీ ఉంటుంది.
అలాగే మరణాల్లో మీరు చెప్పినట్టుగా నకిలీ ఒకటి ఉంది, ఒరిజినల్ ఒకటి ఉంది. భూమి మీద మరణం నకిలీ అంటే డూపు. ఒరిజినల్ మరణం ఎక్కడుంది? రెండో మరణం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఒక మంచి పాయింట్, మంచి విషయాన్ని నిజంగా జాకోబ్ అన్నకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి నేను ఇంత టోన్నేనంటే అన్న దగ్గర వాక్యం విని నేను బాగా వాక్యం నేర్చుకొని ఈరోజు దేవుడు నన్ను బాగా వాడుకుంటున్నాడు. నేను సంతోషపడుతున్నాను. మరి దేవుడిని బట్టి, మరి జాకోబ్ అన్నను బట్టి, నాకు విద్య అనగా వాక్యం నేర్పించిన వాళ్ళని బట్టి. అన్న మీరు వాక్యం చెప్పాలన్నా ఈరోజు అని చెప్పగానే నేను సంతోషపడినాను. ఎందుకంటే ఇలాంటి వాక్యాలే మనిషికి అవసరం, ఇలాంటి మాటలే మనిషికి అవసరం. దేవుని వర్లరా, మరి మరణం అనగానే మీరు ఏమండి ఈ లోక సంబంధమైన మరణం అని ఆలోచిస్తున్నారు, కానీ మరణం అంటే ఇది కాదు అనే దానికి ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు అయ్యగారు చెప్పారు ఏడ్చాడని. ఎక్కడ? యేసుక్రీస్తు వారు ఎవరి కోసం ఏడ్చాడు? లాజరు కోసం. ఆ సందర్భం చూద్దాం. 11:11 ఒకసారి చూడండి. యోహాను సువార్త 11:11. త్వరగా అండి, ఎందుకంటే ఎక్కువ టైం అయిపోయింది. నేను వీలైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. త్వరగా. యోహాను సువార్త 11:11. అక్కడ యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత లాజరు చనిపోయినాడని అందరూ అనుకుంటా ఉంటారు, కానీ యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్లి లాజరు కోసం కొంతమంది వచ్చి అయ్యా లాజరు చనిపోయాడు అనగానే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు చూడండి. అక్కడ మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అంటున్నాడు. ఏమండి లాజరు ఏం చేస్తున్నాడు? నిద్రించుచున్నాడు. చచ్చిపోయాడు అన్నాడా? నిద్రించుచున్నాడు అంటున్నాడు. నిద్ర అంటే ఏంది? విశ్రాంతి. చనిపోయిన వాళ్ళకి విశ్రాంతి ఎక్కడండి? సమాధిలోనా? చనిపోయిన వాళ్ళకి విశ్రాంతి ఎక్కడుంది? చనిపోయిన తర్వాత విశ్రాంతి ఏమండి? అవిశ్రాంతి ఉంది. రెండు ఉన్నాయి. ఏమండి అబ్రహాం గారు ధనవంతుడితో ఏమంటాడు? నీకిష్టమైనట్టు నువ్వు బ్రతికితివి గనక. రెండోది వచ్చి లాజర్ ఏమన్నాడు? దేవునికి ఇష్టమైనట్టు బ్రతికాడు గనక నీవు యాతన పడుచున్నావు, అతన నెమ్మది. అంటే విశ్రాంతి అనేది ఎక్కడ? నిద్ర అంటే విశ్రాంతి. ఈ విశ్రాంతి ఎక్కడ ఉందంటే ఏమండి చనిపోయిన తర్వాత ప్రజెంట్ పరదేశిలో ఉంది. పరదేశిని ఏమంటారు? నెమ్మది పొందు స్థలం. ఇప్పుడు లాజర్ ఎక్కడున్నాడు? నెమ్మది పొందుచున్నాడు అని ఎందుకున్నాడంటే నెమ్మది పొందు స్థలంలో ఉన్నాడు కనుక నెమ్మది పొందుచున్నాడు. ఏంటి నెమ్మది ఉంది అక్కడ. అక్కడ ఉన్నాడు. ఎవరు? లాజర్ అక్కడ ఉన్నాడు. ఏమండి ఉన్నాడా? లాజర్ ఉన్నాడు. ఎక్కడున్నాడు? నెమ్మది పొందు స్థలంలో ఉన్నాడు. మన వాళ్ళకి తెలియక ఉదాహరణకు చనిపోయారనుకో ఏడుస్తారు, సంతోషమే. అందుకే ఏడ్చి ఏడ్చనట్టు ఉండమన్నాడు దేవుడు. ఎందుకు? నీతిమంతుడు చనిపోతే ఎక్కడ పోతాడు? దేవుడిని నమ్ముకొని దేవుడు చెప్పినట్టుని ఆ ప్రకారం బ్రతికిన వాడు ఎక్కడ పోతాడు? నెమ్మది పొందే స్థలానికి పోతాడు. ఏమండి ఉదాహరణ నేను వెళ్ళిపోయినాను, పరదేశి పోయినాను. ఏమిటి ఇప్పుడు నా భార్య కూడా నన్ను కలుసుకునేదానికి అవకాశం ఉందా? ఉంది. ఎట్టపోయినావు, ఎక్కడికి పోయినావు, ఏమైపోయినావు, ఇంక ఎట్ట నా బతుకు, ఏం కావాలా అని నోరు నెత్తి కొట్టుకుంటూ ఉంటుంది ఆమె. అంటే ఆమెకు వాక్యం అర్థం కాలేదనమాట. వాక్యం అర్థమైన వాళ్ళు అంత పెద్దగా ఏడ్చరు. ఎందుకు? నేను ఒక రోజు ఆడిపోతాను, మళ్ళా మా ఆయన్ని కలుసుకుంటే స్థలం ఉంది కదా ఒకటి. నేను నీతిగా నిజాయితీగా బ్రతికితే, దేవుడు చెప్పినట్టు ఇని బ్రతికితే నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఆడిపోతాను. ఏదో కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది కనుక అంటది, గమనైపోతుంది. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? మిందపడి ఉంచుతూ ఉంటారు. నువ్వు పోయావే, ఇంకెట్టా, ఏమైపోయినావే, నేనెట్టా, ఇంకెప్పుడొచ్చావు, ఇంకేడొచ్చాడు, నువ్వు పోవాలి తప్ప. పోయినోడు రాడు, నువ్వు పోవాలి తప్ప ఆయన వచ్చేది ఉండదు. దావీదు అదే మాట అంటాడు. ఏమిటి చాలా మంది ఇలాగే ఏ గుర్తు చేసుకొని ఏడ్చుకుంటా ఉంటారు. మీకు తెలుసో తెలీదో. అప్పుడు నాకు ఎన్న తెచ్చినావే, నెయ్యి తెచ్చినావే, నా దేవుడమ్మా నా దేవుడే అని ఈ పక్క వాళ్ళు నలుగురుండి అవునమ్మా ఏమంటే ఇవన్నీ అంటా అనుకుంటా ఏదైతే గుర్తు చేసుకుంటా ఉంటారు. కానీ విషయం చెప్పమంటారా? నీతిగా నిజాయితీగా బతుకున్నాడు ఏడుంటాడు? పరదేశంలో నిద్రపోతున్నాడా? నా స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు. మరణం అది కాదు. ఏమండి దేవుని మాట విన్నవాడు. ఇదే నేను వాక్యం చదివించాను. ఏం చదివించాను? యోహాను సువార్తలో చదివించాను ఒక మాట. బైబిల్ స్టడీ నాగలక్ష్మిరెడ్డి గారు చదివారు. ఏం మాట అన్నది? యోహాను సువార్త
యోహాను సువార్త 11:25 ఒకసారి చూడండి త్వరగా. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను మీరనుకున్న చావు ఉంది చూసారా, ఆ చావు ఒకవేళ వచ్చినా నన్ను విశ్వసించిన వాడు, నా మార్గంలో నడిచిన వాడు ఏమైతాడు? బ్రతుకును. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, ముగిస్తాను ఇక. యోహాను సువార్త 8:51. యోహాను సువార్త 8:51 చూడండి ఒకసారి. ఒకడు నా మాట గైకొని ఎడల బ్రతకాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట. ఇక్కడికి మీరు దేనికి వచ్చినారంటే దేవదానం గారిగా ఏదో కార్యక్రమం కోసం వచ్చినారని మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు ఆయన కార్యక్రమం ద్వారా, ఆయన మరణం ద్వారా మీకు ఒక మంచి సంగతిని, దేవుని మాటలు అందించాలని మిమ్మల్ని ప్రేమించి మీ అందరిని ఇక్కడికి తీసుకొచ్చాడు దేవుడు. దయచేసి ఈ మాటలు వినాలని నేను కోరుకుంటున్నాను. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడండి? ఒకడు నా మాటను గైకొని ఎడల, నా మాట విని ఆ ప్రకారం నడిచిన ఎడల వాడెన్నడును మరణము పొందడు. ఎన్నడంటే ఇక్కడ మరణం ఏమండి, ఇక్కడ మరణాన్ని తప్పించుకుంటాడు బాప్తిసం ద్వారా. ఏమండి, రెండో మరణం అక్కడ తప్పించుకుంటాడు. ఎన్నడను మరణమును రుచి చూడడు. చూడండి ఏమండి, ఆ మరణాన్ని తప్పించాలని, ఏ మరణాన్ని? రెండో మరణం. అదేమిటిది అనుకుంటున్నారు? నరకం. అసలు మరణం అంటే అర్థం తెలుసా? చాలా మందికి అర్థం తెలియదండి. మరణం అంటే అర్థం ఏంటంటే, స్వచ్ఛమైన తెలుగు భాషలో ఏమండి, ఎడబాటు. ఏంటి మరణం అంటే ఏం చెప్పండి? మరణం అంటే ఏంటో తెలుసా? దయచేసి మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలా. మరణం అంటే ఏంటో తెలుసా? ఎడబాటు, ఇంక దూరం అయిపోవడం. ఇప్పుడు దేవదానం గారు మరణం ద్వారా ఏమైపోయినాడు? మామూలుగా జనరల్ గా దూరం అయిపోయినా. ఏమిటి మరణం అంటే? దూరం అయిపోవడం. ఏమిటి ఒరిజినల్ గా మరణం అంటే ఏంటంటే నరకము. నరకం అంటే అర్థం ఏంటంటే దూరం అయిపోవడము, ఎడబాటు. ఎవరికి ఎడబాటు? దేనికి ఎడబాటు? దేవుని ఒక భార్య గాని, ఒక బిడ్డ చచ్చిపోతే తల్లి గాని ఏమండి ఏడుస్తూ ఉంటారు. ఏమని? నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అంటే, ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళకి తెలీదు. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా. ఒక బిడ్డ చచ్చిపోయాడు. ఒక బిడ్డ చచ్చిపోతే కడపలో అండి ఒక బిడ్డ చచ్చిపోయాడు. ఒక బిడ్డ చచ్చిపోతే ఎలా చచ్చిపోయాడు అంటే, వాడు మంచిగా చచ్చిపోలా. ఏమండి, యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. 600 కోట్లకు అధిపతి వైవి స్ట్రీట్ లో ఒక ఆయన. ఏమండి మీకు అర్థమైతుంది? వైవి స్ట్రీట్ లో ఒక ఆయన 600 కోట్లకు అధిపతి. బాగా వినండి, 600 కోట్లకు అధిపతి. ఒకే ఒక కొడుకు. ఏమండి, బైక్ కొనిచ్చాడు. బైక్ ఎంతో తెలుసా? 52 లక్షలు బైక్ కొనిచ్చాడు. ఇంకా డబ్బు బాగుంది, కొనిచ్చాడు. వాడు ఏం చేశాడు తెలుసా? ఏమిటి, బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ కి ఎవరు ముందు పోతారో ఆడు మగాడ్రా బుజ్జి. రైల్వే స్టేషన్ కి బస్ స్టాండ్ నుంచి ఎవడైతే ముందు పోతాడో వాడు ఎవడంట? మగాడంట. పందెం పెట్టుకున్నారు. ఇటోళ్ళు మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, డబ్బుండోళ్ళు. అందరు కొత్త బైకులు తెచ్చుకొని బస్ స్టాండ్ దగ్గర ట్రాఫిక్ భయంకరంగా ఉంటే ఏమండి, మధ్యాహ్నం 3 గంటలకు పందెం పెట్టుకొని వెళితే ఏమండి, ఇప్పుడు కొత్తగా ఒక సర్కిల్ పడింది, మహావీర్ సర్కిల్ అండి, కలెక్టరేట్ దగ్గర. మీకు అందరికి గుర్తే ఉంటుంది మహావీర్ సర్కిల్ అని కొత్తగా. ఒకప్పుడు సర్కిల్ లేదు. దేవుని వల్ల అక్కడ ఆయిల్ ట్యాంకర్లు వెళ్తా ఉంటాయి. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆయిల్ ట్యాంకర్స్, ఇండియన్ ఆయిల్ ఉంది అక్కడ. ఏమండి, ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తా ఉన్నాయి. ఈడు అదే స్పీడ్, ఎంత స్పీడ్ అంటే 130, 140 స్పీడ్ వెళ్తున్నాడు అండి. ఎక్కడ మెయిన్ రోడ్ కాదు. టైం అయిపోతుందని నా కారులో నేను 120 వచ్చాను. గడగడ ఏమండి, కారు ఇలా అంటాను. షేక్ అసలు గాల్లో అలా వస్తుంది. పొరపాటుతో పడింది అనుకో 50 బల్టీలు కొడుతుంది. కానీ స్కూటర్ ఎంత, దాని బతుకెంత, దాని శక్తి ఎంత? 120, 130 ఇచ్చాడండి. ట్యాంకర్ వచ్చేసింది, కంట్రోల్ చేసుకోలేదు, దూరాడు. దేవుని పిల్లలారా, బజ్జి అయిపోయింది స్కూటర్. అప్పచ్చి అయిపోయింది. రోడ్ రోడ్ల కింద పడితే ఎలా అయిపోతుంది అలా అయిపోయింది స్కూటర్. ఇంక వాడు ఏమైపోయింటాడు చెప్పండి? తలకాయ ఒక చోట, మెదుడు ఒక చోట, గుండె ఒక చోట, చేతులు ఒక చోట, కాళ్ళు ఒక చోట. నాన్నకు తెలిసింది వచ్చాడు. అలా చూశాడు.
అన్ని కుప్పలు వేసుకున్నాడు. చేతి ఒకటి, కాలు ఒకటి, మెదుడు, గుండెకి అన్ని తెచ్చుకొని కుప్ప వేసుకొని తల కొట్టుకుంటున్నాడు. దేనికి? ఒరే, నిన్నెంత చేసి, నీ చేతులు ఎంత చేసి, నీ కాళ్ళు ఎంత చేసి, నీ తల ఎంత చేసి, అరే నువ్వు ఇలా చావడానికరా? ఒరే నువ్వు ఇలా చావడానికా నేను ఇలా నిన్ను పెంచి పెద్ద చేసింది? సరే 600 కోట్లు సంపాదించాను రా. ఎవరికి 600 కోట్లు? ఎవరికి పెట్టాలి 600 కోట్లు? ఒరే నువ్వు నాకు ఇయ్యరా ఇచ్చిపోయేదని చెప్పి ఆ కేసు కొట్టుకుంటున్నాడండి. ఒరే కొడుకా, ఓ కొడుకా అని ఏడుస్తా ఉంటే ఆడు ఉండేవాళ్ళందరూ ఏడ్చినాడు అది చూసి. ఇది మీకు అర్థమైతే ఈ తండ్రి ఎవరో తెలుసా? ఒరిజినల్ డూబా? ఈ భూమి మీద తల్లి అయినా తండ్రి అయినా ఎనిబడి ఎవరైనా డూపు. ఒరిజినల్ ఎవరో తెలుసా? ఒరిజినల్ ఉండదని దానికి ఒక డూప్ పెట్టే దేవుడు. ఒరిజినల్ ఆయన. ఏమండి ఇంకొక మాట చెప్పాడు, ఈ తండ్రే డూప్లికేట్ తండ్రి అంత బాధపడితే ఒరిజినల్ తండ్రి దేవుడు. ఏనాడైనా దేవుడు బాధపడతాడని, దేవుడు ఏడుస్తాడని ఏ మనిషి అయినా ఆలోచించాడా? ఏమండి మనుషులందరూ అడిగిపోతున్నారండి. మనుషులందరూ మరణించి అడిగిపోతారండి. ఎందుకంటే ఎక్కడున్నా మనం చనిపోతే పరలోకం పోతాం అనే గ్యారెంటీ ఎవరికైనా ఉందా? అడిగిపోతారండి. నరకానికి పోతే నా బిడ్డ నా కళ్ళ ముందర ఏదన్నా అయితే, నా బిడ్డ చచ్చిపోతే నేను తట్టుకుంటానా? నా బిడ్డకు 2 కళ్ళు పోయండి చిన్నప్పుడు. శ్యామ్ నా రెండో కొడుక్కి 2.5 సంవత్సరం అప్పుడు జ్వరం వచ్చి 2 కళ్ళు పోతే సిఎంసి వేలూరు తీసుకొని పోతే రోజుకు 1.5 లక్ష కడితే కానీ వైద్యం అందించమంటే 1.5 సంవత్సరం నేను ఏడున్నాను తెలుసా? సిఎంసి హాస్పిటల్లో ఉన్నానండి. సిఎంసి హాస్పిటల్లో ఉన్నాను. నా బిడ్డకు 2 కళ్ళు రావాలా, నా బిడ్డకు రెండు కళ్ళు రావాలని ఎదురు చూస్తున్నాను. కళ్ళు పోయాయి. రెండోది మరణం వాడి దగ్గరికి వచ్చింది. అంటే చావు వచ్చేసింది. ఏమండి చచ్చిపోతాడు ఇంకొక 10 రోజుల్లో డాక్టర్ చెప్పేదానికి. వాడు బతకడానికి నేను పడిన కష్టం అంతా ఇంత కదండి. నా బిడ్డ బతకాలని చెప్పి నాకున్నదంతా అమ్మి, నాకున్నదంతా ఇచ్చేసి చివరికి కిడ్నీ అమ్మడానికి సిద్ధపడ్డానండి. ఎవరి కోసం? నా బిడ్డ బతకాలని. దేవుని వాడలారా, నా బిడ్డ బతకడానికి నేను పడిన కష్టం అంతా ఇంత కదే. డూప్లికేట్ తండ్రిని 2.5 సంవత్సరం వాడికి ఉన్నటువంటి బంధం 2.5 సంవత్సరం అంతే. 2.5 సంవత్సరం బంధం పోగొట్టుకోలేక వాడి కోసం నేను సర్వస్వం దారిపోయిన చివరికి నా ప్రాణమైన ఇద్దాం అనుకున్నానే. నా కొడుకు బతకాలని డూప్లికేట్ తండ్రిని 2.5 సంవత్సరం అండి. వాడికి నాకున్న బంధం 2.5 సంవత్సరం బంధానికే ఇంత బంధం, ఇంత ప్రేమ పెరిగిపోతే నీకు నీ తండ్రి అయిన దేవునికి ఉన్న బంధం ఎంత తెలుసా? నువ్వు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చావు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నావు తెలుసా? ఇతను అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నావు తెలుసా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఆ బంధాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఎంత బాధపడతాడండి చెప్పండి. ప్రతి వాడు నరకానికి పోతా ఉంటే, ప్రతి వాడు మరణం అంటే, రెండో మరణం అంటే నరకం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది 14-15 వచనాల్లో. రెండవ మరణం అదే నరకం, అదే అగ్నిగుండం. ఈ అగ్నిగుండం రెండవ మరణం. ఏమిటి మనం వాడికి పోతా ఉంటే దేవుడు తట్టుకుంటాడు చెప్పండి. ముగిస్తారు, బాగా వినాలి ఈ మాట. లాస్ట్ మాట దయచేసి అందరూ బాగా వినాలా. లాస్ట్ మాట ఇది. ఏమండి మనం అందరం అక్కడికి పోతే మరలా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఏమండి పరలోకానికి, క్షమించండి, పరదేశం పోయేదానికి అవకాశం ఉంది. తర్వాత పరలోకానికి పోయేదానికి అవకాశం ఉంది. నా భార్య మరలా దేవుడి కోసం బతికి దేవుళ్లాగా జీవించి స్వార్థ ప్రకటించి పిల్లల దేవుళ్ళు పెంచి మరలా నా దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉంది. మీరు కూడా మీ భార్యలు వదిలినా, మీ భార్యలు మిమ్మల్ని వదిలినా మరలా అందరూ కలుసుకునేదానికి అవకాశం ఉంది. నరకానికి పోతే కలుసుకునేదానికి ఉందా? నరకానికి పోతే మళ్ళా బయటకు వస్తావా చెప్పు? అలా నువ్వు నరకానికి పోతా ఉంటే, అగ్నిగుండానికి అన్న మరణానికి పోతా ఉంటే ఆ మహానుభావుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఎంత అల్లాడిపోతున్నాడు తెలుసా? ఏమండి మీకు ఒక మాట చెప్పాను. ఒక సినిమాలో పాట చూశానండి నేను. ఏం పాట తెలుసది? ఒక తండ్రి అంటే బిడ్డ చచ్చిపోతాడు. తండ్రి బతుకుండగానే బిడ్డ చచ్చిపోతాడు. ఏమిటి ఇప్పుడు దేవదానం వేసి చచ్చిపోయాడు. ఓకే, వాళ్ళ కొడుకులంతా ఆయన దానం చేశారు. సంతోషం. ఏ తండ్రి అయినా కూడా నా కొడుకుల చేతుల్లో నేను పోవాలనుకుంటాడా? లేకపోతే కొడుకులు ఆయన చేతుల్లో పోవాలని ఎవరన్నా కోరుకుంటారు? మీరు చెప్పు, ఎవరు చేతుల్లో పోవాలా? ఏమండి నా బిడ్డ నా చేతుల్లోంచి పాడి కట్టించుకొని ఏమండి వాడిని అలా పాడి తీసుకొని పోతూ వాడిని పాతేస్తా ఉంటే ఈ తండ్రి హృదయం తట్టుకుంటుందా? బాగా వినాలి మీరు. తట్టుకుంటుందా? ఈ గుండె తట్టుకుంటుందా? తట్టుకోదండి.
నా బిడ్డలు చేతుల్లో నేను పోవాలి కానీ నా బిడ్డలు నా చేతుల్లో పోతేట ఏ తల్లి తట్టుకోడు. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లలారా, ఒక సినిమాలో నేను పాట చూశాను, వాస్తవం అది దేవుని పాట. ఒక తండ్రి బాధపడుతూ ఉంటాడు, ఏమన్నా తెలుసా, ఒరే ఈ చేత్తో నీకు నీళ్లు పోసాను రా, ఈ చేత్తో నీళ్లు పోసాను, ఈ చేత్తో నీకు పాలు పోసాను రా, నీకు అన్నం పెట్టాను రా, ప్యారిక్స్ పెట్టాను రా, ఒరే కొడుక ఈ చేతులతోనే పాడిపోయాలరా నీది అని చెప్పి ఆ శవం మీద పడి ఓ అని ఏడుస్తాడండి. ఇదే ఉంటారు మీరు ఈ మాట. ఈ చేతితోనే పాలు పోసాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే పాడి మొయ్యాలా ఓరయ్యో అని చెప్పి ఆ కొడుకు మీద పడి ఏడుస్తూ ఉంటే నిజంగా అండి ఏడుపు వస్తుందండి. ఎందుకు ఏడుపు వస్తుందంటే దాన్ని చూసే ఏడుపు వస్తే దేవుడు కూడా అంతే అండి. నీ పాడి నా పాడి నరకానికి పోతే ఎవరు పోయాలో తెలుసా? శిక్ష విధించేవాడు ఎవడు? దేవుడే కదా. నరకంలో ఎవరయ్యారు? నరకంలో మనం ఎవరయ్యారండి? మన వల్ల కన్న తండ్రి అయిన దేవుడే నరకంలో వేసేటప్పుడు ఆయన పడే బాధ ఒక్కసారి ఆలోచించండి. నా కొడుకు పాడి మేము మోసే పరిస్థితి నాకు వస్తే నాకు ఎలా ఉంటది చెప్పండి. మీరు కూడా నా స్థానంలో ఉండి ఆలోచించండి. మీకు పిల్లలు ఉన్నారు కదా, ఆలోచించండి. మన బిడ్డలకి జ్వరం వస్తే తట్టుకోలేమే, అలాంటి చచ్చిపోతే తట్టుకుంటామా? మరి దేవుడి పిల్లలు ఎంతమంది చచ్చిపోయి నరకానికి పోతున్నారు తెలుసా? ఎంతమంది దూరం అయిపోతున్నారు తెలుసా నీకు? ఒరే ఏంట్రా దేవుడు బాధపడుతున్నాడు? ఏంట్రా ఆయనే పాడిపోయాలా? ఆ పాడిపోయేసేటప్పుడు ఆ తండ్రి ఎలా అయితే విలవిల్లాడాడో ఆ తండ్రి కూడా అలాగే విలవిల్లాడతాడు. ఏరా నువ్వు బ్రతకాలనే కదా, నీకు ఆకాశం ఇచ్చాను, భూమి ఇచ్చాను, నేల ఇచ్చాను, నిప్పు ఇచ్చాను, నీరిచ్చాను, ఎన్ని తినుబండారాలండి. ఇప్పుడు ఏం చేశారు మీరు? చికెన్, మటన్, చేప, అంతేనా? రకరకాల తిండు. ఆకుకూరలు ఎన్నండి? ఎన్ని ఆకుకూరలు? 1, 2, 3 ఎవరు ఇచ్చారు? ఆకుకూరలు ఎవరు ఇచ్చారండి? ఎవరు ఇచ్చారన్నా? దేవుడు. కాయగూరలు ఎన్ని రకాల కాయగూరలు? లెక్కలేని కాయగూరలు. కాకరకాయ, బీరకాయ, దొండకాయ, ఆ కాయ, ఈ కాయ. రోజు కాయలు తినలేదని చెప్పి ఆదివారం అయితే తలకాయ. ఒక్కొక్కడికి ఏ రకం తలకాయ తింటాడు ఆ రకం తలకాయ ఉన్నాయా? ఒకడికి ఇది సరిపోదు, ఎందుకు కావాలా? ఒకడికి ఎందుకు సరిపోదు, ఇంత తుంటాలి దున్నపోతు తలకాయ. నిజమే కదా? ఏమిటి ఎన్ని ఇచ్చినా నీకు? నువ్వు బతుకుతావు అని కదా నీకు ఇచ్చింది. నీకు ఆకాశం ఇచ్చాను రా, నీకు భూమి ఇచ్చాను రా, నీకు ఎన్ని ఇచ్చాను తెలుసా? భార్యని ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, నీకు ఒక శరీరాన్ని ఇచ్చాను, దానికి అందం ఇచ్చాను. ఎందుకు తెలుసా? నువ్వు బతుకుతావంటరా, నువ్వు బతుకుతావంటరా. నువ్వు మరలా బతకలేవని తెలిసి ఎవరిని పంపించాను? యేసుని పంపించాను రా, యేసుని పంపించాను. నువ్వు ఎక్కడ బతుకువో, ఎక్కడ నరకానికి పోతావో అని నేను ఎవరు పంపించాను? యేసుని పంపించాను, నా కొడుకుని పంపించాను. ఎలా యేసు? నానా వెళ్ళాను నానా, చెప్పాను నానా, చెబుతూనే ఉన్నాను నానా, వెళ్ళలేదు నానా. రే మరలా ఎవరిని పంపించానో తెలుసా నువ్వు బతకాలని? పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాను రా, పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. అంటే శవం దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు దేవుడు, శవం దగ్గర కూర్చొని దేవుడు ఏడుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు రా, మరి పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు రా. నువ్వు బతుకుతావని ఏదైనా పోయావు? పరిశుద్ధాత్మ పోయాను నాన్న. ఇన్ని సంవత్సరాలు వాళ్ళలోనే ఉండి చెప్పి 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 నోరుపోతుంది నాన్న, నాకు నోరుపోతుంది. చెప్పాను, ఒరే ప్రభు మార్గంలో నడుచుకోండి రా, ఒరే దేవుడు మాటలు రా, ఒరే ఆ జాగమును పంపించాను రా, నేను వాక్యం చెప్పడానికి ఒక షటర్ని పంపించాను రా, ఒక ఆనందం పంపించాను రా, ఒక భాషను, ఒరే ఎంతమందిని పంపించాను రా. నానా వెళ్ళలేదు నాన్న. ఇంత వాక్యం చెప్పుకుంటానే కూడా ఈ బంగారు యాడిని తెచ్చుకునే ఒక ఈ సీర అట్టొచ్చిందికా. నేను ఎంత వాక్యం చెప్తున్నా కూడా చీరలు బంగారు చూసుకుంటా ఉంటే నేను ఎవడుగా పడతాడు? ఇక ఇంత వాక్యం ఇక్కడ జరుగుతూ ఉంటే ఏడుచాల్సింది పోయి, దేవుడు పాదాల చెందుకు రావాల్సింది పోయి, ఇంకా ఈ లోక సంబంధమైన ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటే నిన్ను ఎవడు బతికించగలడు? ఇంకా పాస్టర్లు పోయి నా సేవకులు వచ్చినారు కదా, మరి నిన్ను బతికించాలని కదా సేవకుల మాట. ఒక్క సేవకుడు మాట అయినావా? ఒక వాక్యం అయినావా? ఒక వాక్యం అయి దేవాన తప్పులు క్షమించి, నా బాబాలు క్షమించి, ప్రభు యేసుక్రీస్తు వల్ల నన్ను రక్షించాలని చెప్పి బాప్తిని తీసుకొని తర్వాత ఈ చిన్ని జీవితం కదా, ఇద్దో అంటే కనపడదు అండి.
కనము ఏమిటి ఈ వయసు 45 దాటిందండి నాకు. చూస్తుండగానే వయసు అయిపోతా ఉంది, కాలం అయిపోతా ఉంది. అన్నగారు వాళ్ళ అమ్మగారు మరణించినప్పుడు వచ్చాను, తర్వాత కార్యక్రమానికి వచ్చాను, ఇప్పుడు అయ్యగారు మరణించి వచ్చినప్పుడు వచ్చినాను, ఈ కార్యక్రమానికి దేవుడు వచ్చాను. చూస్తుండగానే వెళ్ళిపోతున్నారే, చూస్తున్నాను. మనం కూడా చూస్తుండగానే వెళ్ళిపోతామండి. ఆడిపోతాం, ఎక్కడికి పోతాం? నరకానికి పోతే ఆయన పడే బాధ ఆలోచించారా? నరకానికి పోతే పడే బాధ ఆలోచించారు. ఒరే నువ్వు బతకాలని కదరా, ఈ భూమిని కలిగించి అందులోని సమస్తాన్ని సమూహాన్ని నీకు ఇచ్చాను కదరా, నువ్వు బతుకుతావని కదరా. నువ్వు బ్రతికితే చూడాలనుందిరా నాకు. ఎక్కడ? పరలోకంలోరా. రే 600 కోట్లు ఎవరికి ఇవ్వాలరా? ఒరే ఈ 600 కోట్లు ఎవరికి అని చెప్పి మాంసపు కుప్పను నెత్తి కొట్టుకుంటున్నాడండి ఆ తండ్రి. ఇది మీకు అర్థమైతే పరలోకం ఎవరికి చెప్పండి? పరలోకం ఎవరికమ్మా? బంగారు రోడ్లు అమ్మాయినా, పరలోకంలో బంగారు రోడ్డు, బంగారు విత్తులు. ఎవరి కోసం కట్టాడు? బంగారుతో ఎవరి కోసం కట్టాడు మా? చెప్పండి మా. దేవుడి కోసం, దేవుడు మన కోసం కట్టాడు కదా. నువ్వు సత్యనరకాన్ని పోతే పరలోకం ఎవరితో నడుస్తుంది? ఎవరికి రాయి పరలోకం? నేను ఎవరికి రాయి కట్టింది పరలోకం? ఈ 1,000,000 రూపాయలు ఎవడికి రా అని అడుగుతున్నాడు దేవుడు. అని చెప్తాడు చెప్పండి. ఎవడికి రా ఈ లోకం? నువ్వు వచ్చావని కదా నేను కట్టింది. నీకోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తాను, నరకానికి పోతావు అని చెప్పి ఆ శవం మీద పడి ఏడుస్తాడు దేవుడు. నువ్వేనా ఏడ్చేది? నా కొడుకా నన్ను వదిలేవా? నువ్వు ఒక్కదాన్ని ఏడుచావా? ఈ ఏడుపు ఎందుకు పెట్టాడు తెలుసా? ఈ బాధ ఎందుకు పెట్టాడు తెలుసా? నాక్కడ బాధ ఉందని చెప్పడానికి దేవుడు నీకు బాధను పెట్టాడు. సంతోషాన్ని ఎందుకు పెట్టాడు తెలుసా? నువ్వు పరలోకానికి వస్తే నేను నవ్వుకుంటారా అని పెట్టాడు. ఎవడండి పరలోకానికి పోతాడు చెప్పండి? ఎవడు పోతాడండి? ఎవడు పోతాడు? ఒక్క మాట చెప్పిన ముగిస్తాను చివరిగా. యోహాను 1 యోహాను 1:14 ఒక్కసారి ఎవడు పరలోకానికి పోతాడో చెప్తాను, దాని ప్రకారం నడుచుకోండి, మీరు పరలోకం వెళ్ళండి. ఒకటే ఒక మాట. యోహాను పత్రిక 3:14 వచ్చింది త్వరగా. యోహాను 3:14 మనము ప్రేమించున్నాము కనుక, బాగా వినాలి మీరంతా, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక అంటే మీరు సహోదరులను ప్రేమించుచున్నారు గనక మరణములో నుండి మరణం అనగానే మీకు గుర్తుకు రావాల్సిందేంటి? నరకం. మరణం అంటే ఇది కాదు. మరణం అంటే ఎడబాటు, దూరం అయిపోవడం. ఎవరికి? దేవునికి. అదే మరణం. ఆయనకు దూరం అవడమే మరణం. ఆ మరణము నుండి జీవములోనికి మీరు పరలోకమునికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఇప్పుడు పరలోకానికి పోవాలంటే ఏం చేయాలి? నాగేశ్వరి గారు సహోదరులు ప్రేమించుకోవాలి. ఏం చెప్పడం లేదే? ర్యాలీలో అరుచొద్దుడు ప్రభుత్వము వెంటనే దిగిపోవాలని ఇల్లు, చంద్రబాబు వెంటనే దిగిపోవాలని ఇల్లు. అట్లా నేను అడుగుతున్నాను. పరలోకం పోవాలంటే చెప్పండి. పరలోకం పోవాలంటే నాగేశ్వర ఒక్కడే ప్రేమించాలన్నట్టున్నాడు. ఏమండి? పరలోకం పోవాలంటే సహోదరులు ఏం చేయాలా? ప్రేమిస్తారా? లేదు ఈడైతే నాగపడదు, అది ఆగంటే నాగపడదు, అది ఆయన నాగపడదు. చర్చికి వచ్చింది ఒక చర్చికి వచ్చి అందులో మనకు ఒక దళితులు ఒకటి అయితే ఉండండి. ఏ గుడి చూసినా దండం పెట్టుకుంటారు. చర్చి కనుక దండం పెట్టుకుంటారు. సాయిబులు ఏది పెట్టినా వాళ్ళు అలా వెళ్ళా విశ్వలా ఏదో అంటారు. ఓకే, వాళ్ళు మనము బేసికు క్రిస్టియన్ కనపడిందనుకో ఎటు తిప్పుకుంటారు. చూశారు మీరు? ఒకే చర్చిలో ఉన్న మనం నిజం చెప్పమంటారా? ఏమిటి? చివరిగా ఒక మంచి మాట వినండి. ఒకే చర్చిలో ఉన్న మనము బాగా ఆలోచించండి. ఒక ఆమె వచ్చిన చర్చిలోకి ఆమెకెవరూ సరిపోలేదంట. ఇటు వచ్చి ఆమెను చూసి అని ఆడికి కూర్చుందండి. అంటే ఒకటే సంఘానికి వెళ్తున్నాం, ఒకటే తండ్రికి పుట్టిన పిల్లలము. ఏమండి? ఒకరిని చూసి ఒకరిని ఏం చేయాలి? మాస్టర్ గారు ప్రేమించుకోవాలి. ఆమెను చూసి అసహించుకోబోతుంది. ఈ రోజు సహోదరులు కూడా ఒకరంటే ఒకరు పడుతున్నారా? ఒకరంటే ఒకరు సరిపోతుందా? ఏమిటి? నరకానికి పోవడానికి ప్రధాన కారణం ఏదో తెలుసా? ఇదేంటి? నీ సహోదరులు నువ్వు ప్రేమించుచున్నావు కనుక మరణము నుండి జీవములోనికి. అయితే ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి చెప్పండి?
ఈ రోజు నుంచి మనం ఏం చేయాలా? ప్రేమ. ఈ ప్రేమ లేని వాడి మెట్టుడు, ఈ ప్రేమ లేని వాడు పరలోకానికి. మొన్న దేవదానం గారు ఏమిటి చనిపోయిన రోజు కూడా వచ్చినప్పుడు నేను ఇదే చెప్పాను. ఏమిటి చనిపోయే లోపల సమాధానంగా పోవాలి. ఈడు నాకు సరిపోవడం నువ్వు పోయినావు అనుకో, నువ్వు పోయింది ఎక్కడికో తెలుసా? నరకానికి. ఆ నరకం నుంచి తప్పించాలంటే, ఆ నరకం నుంచి మనం అందరం తప్పింపబడాలంటే సమాధానంగా బ్రతకాలి. సమాధానంగా బ్రతకాలి. ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. నీకు సమాధానం ఎవరితో లేదా? వాళ్ళతో సమాధానం పడడానికి ప్రయత్నించి, ఏదో విధంగా ప్రయత్నించి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించి, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడానికి ప్రయత్నించి, వాళ్ళతో సహవాసాన్ని కలిగి బ్రతకడానికి ప్రయత్నించి, చనిపోయేదలిగే ఇతను మంచోడు అని అనిపించుకొని మన ప్రాణాలు పోవాలా. ఈడు పరికుమన్నాడు, ఈడు సత్య నిజంగా చాలా మంచిది, ఈడు సావడంగా మంచిది అని చెప్పి ఊరికే బయటకు వచ్చి వాళ్ళందరికి పోదాలు వేసుకోవచ్చు. కానీ అక్కడ లోపల నాకు చచ్చినట్లే పీడమైంది అనుకోకూడదు. నిజంగా కన్నీళ్లు రావాలి మనం చనిపోతే. నిజంగా మనం చనిపోతే కన్నీళ్లు రావాలా. యాకోబు అన్న వాళ్ళ నాన్న గురించి నేను మంచి సాక్ష్యం విన్నాను. ఒకరి జోలికి పోయేవాడు కాదు, ఒకరితో కొట్లాడేవాడు కాదు, ఒకరితో కుదులాడేవాడు కాదు, చాలా మంచివాడు అనే ఒక సాక్ష్యం నేను విన్నాను. నిజంగా చాలా సంతోషం. ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి వెళ్ళాలండి. ఇతను మంచోడండి, ఒకరిని ఒక మాట అనేవాడు కాదు, ఒకరిని కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు. నిజంగా యేసు ప్రభు ఎలా ఉంటాడో మాకు తెలియదు, కానీ ఇతను చూస్తూ ఉంటే మాకు ప్రభు కనబడుతున్నాడని ఒక మంచి మాట, ఒక సాక్ష్యాన్ని మనం సంపాదించుకోకపోతే నిజంగా నరకానికి వెళ్ళిపోతామండి. సాక్ష్యాన్ని సంపాదించుకొని వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళిపోతామండి. నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నీ కోసం పరలోకాన్ని కట్టి. చావులేని లోకం, మరణం లేని లోకం. మరణం అంటే నరకానికి వెళ్ళిపోతావు, ఇంకా ఎప్పుడు చచ్చానే ఉండాలి. అగ్ని ఆరదు, పురుగులు చావదు. భయంకరమైన లోకం. పెట్రోల్ పోసుకొని కాల్చుకునేది ఒక ఆమె కడపలో. పోయి చూసేదానికి పోతే అరుపులు కేకలు. మంట ఆరిపోయింది కానీ ఏమంట? అగ్ని ఆరిపోయింది. కానీ ఆ ఉన్నటువంటి అగ్ని ఆరిపోయిన తర్వాత ఆ మంట మాత్రం ఇంజక్షన్ వేస్తున్నారు, స్ప్రే కొడుతున్నారు, ఆగడంలే మంట. అరుపులే అరుపులు. మంట ఆరిపోయినా ఏమిటి అరుపులు మాత్రం ఆగలేదే. ఇంకా అగ్ని ఆరని లోకం, నరకంలో ఎలా ఉంటుందంటే ఆ భయంకరమైన శిక్ష. దయచేసి తప్పించుకోవాలని కోరుకుంటూ, మరి తప్పించుకోవాలంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసు ప్రభు మన వల్ల ఎలా ఏమిటి? మనం మంచోళమా? ఒక మాట అడుగుతున్నాం, మనం మంచోళమా? చట్టాలమని యేసు ప్రభు మనల్ని ఏం చేశాడు? మరి మనము నీవు కూడా నీ సహోదరులు ఏం చేయాలి? చట్టోడైనా ప్రేమించి ఆయన దేవుని మార్గంలోకి తీసుకొచ్చేదానికి సమాధానాన్ని నువ్వు కోరుకోవాలని, మీరందరూ చల్లగా ఉండాలని, మీరు మీ కుటుంబాలు ఆయురారోగ్యాలతో సమాధానంతో సుఖ సంతోషంతో ఉండి ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటూ ప్రభులాగా బ్రతుకుతూ ప్రభులాగా జీవిస్తూ ఏమిటి పరలోకానికి చేరుకునే వాళ్ళుగా, దేవుని చెత్తకు చేరుకునే వాళ్ళుగా ఉండాలని కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు, సెలవు. ఈ సమయం ముందు చక్కటి వాక్య పరిచయం చేసినటువంటి మా సుశ్రద్ధ గారికి మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. మీకు విషయాలు మరి తెలియజేస్తున్నారు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారన్నటువంటి విషయాన్ని మరి చాలా చక్కగా మరి మనకు తెలియజేసినటువంటి సభ్యుల గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి యొక్క దేవదానమయ్య గారు